తీసుకొని ప్రతి ఒక్క ఆయన కోరుకున్నది ఒకటే, ప్రతి గ్రామంలో కూడా మంచినీరు, అలాగే రోడ్లు, నివసించడానికి ఇల్లు ఇలాంటివి నిరుపేదకు అందిస్తే ఆ రోజే మనకి స్వాతంత్రం వచ్చినట్టుగా భావించాలని ఆయన అనటం. అలాగే ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు కేవలం ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది. ఆయన ఆశయ సాధన కోసం ఈరోజు మనం మాటలతో కాదు చేతులతో చూపించాలనేటువంటి ఒక మంచి దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారి సారథ్యంలో మన రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు కేవలం అంబేద్కర్ గారు ఒక కులానికో ఒక మతానికో ఒక నాయకుడు కాదు. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఇతర దేశాల్లో కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని ఒక అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారంటే కేవలం ఆయన సూచించినటువంటి మంచి ఏవైతే వాక్కులు ఉన్నాయో, అలాగే ఆయన ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించే విధంగా ఆయన మొట్టమొదటిగా దళిత మినిస్టర్గా పనిచేశారు. అలాగే చాలా పదవులు, అత్యున్నతమైన పదవులను అధిరోహించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. ఈరోజు ఆయన జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం. మనందరం కూడా ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలు నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పోలవరం నియోజకవర్గం ప్రజలందరి తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తాను.